హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం టింకర్ క్యాడ్లో ఎల్సిడిని ఎలా టెస్ట్ చేయాలో, అలాగే మనం అందులో ఏమేమి రాయాలో, కోడ్ ఏంటి అనేది మనం నేర్చుకున్నాం. ఫస్ట్ మనం టింకర్ క్యాడ్ ఓపెన్ చేసుకొని, మనకి ఇలా అయితే టింకర్ క్యాడ్ అనేది ఓపెన్ అవుతుంది. మనం టింకర్ క్యాడ్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మనం క్రియేట్ అని నొక్కి సర్క్యూట్స్లోకి వెళ్ళాలి. దాని తర్వాత ఒక నిమిషం, ప్రస్తుతానికైతే నేను ఆల్రెడీ సర్క్యూట్ చేసేసాను. ఇదైతే మన సర్క్యూట్. ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో మీకు చూపిస్తాను. ఇప్పుడు కోడ్ అనేది ఇది హ్యాష్ ఇంక్లూడ్, మనకి లైబ్రరీస్ అనేది కొన్ని యాడ్ అయ్యాయి. హ్యాష్ ఇంక్లూడ్, అలాగే లిక్విడ్ క్రిస్టల్ డాట్ హెచ్. హ్యాష్ ఇంక్లూడ్ లిక్విడ్ క్రిస్టల్ అనేది మనకి యాడ్ అయింది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ సిమ్యులేషన్ స్టార్ట్ చేస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది కదా, ఇక్కడ ఇది అయితే మనం బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మీకు కనిపిస్తుండవచ్చు. ఇక్కడ నేనైతే నా ఛానల్ పేరు రాశాను, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. హలో ఓట్ బై సోనిత్ ఒకటి. ఇది అయితే నేను చేశాను. ఇప్పుడు మీకు ఈ సర్క్యూట్ చూడొచ్చు. మీరు ఇక్కడ ఈ సర్క్యూట్ చూడొచ్చు. మీకు ఈ కోడ్ కావాలంటే ఈ కోడ్ నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకే, ఇప్పుడు ఈ కోడ్ ఉంది కదా, ఈ సర్క్యూట్ వైరింగ్స్ అవన్నీ మీరు చూసుకోవచ్చు. నేను ఏమేమి ఇచ్చాను. ఫస్ట్ మనకు కావాల్సిన కాంపోనెంట్స్ ఏమేమంటే, ఇక్కడ మన కాంపోనెంట్స్ లిస్ట్ అని ఉంటుంది. ఒక ఎల్సిడి స్క్రీన్, 16:2, ఒక ఆర్డినో, ఒక 3K పొటెన్షియోమీటర్, 1K రెసిస్టర్. ఓకే, ఇవన్నీ 1K 1 కావాలి. ఓకే, ఇప్పుడు దాని తర్వాత మనం సర్క్యూట్లోకి వెళ్ళి మనం చూసుకోవచ్చు. మీకు ఈ సర్క్యూట్ అర్థం కాకపోతే ఇక్కడ మీరు ఇక్కడ చూసి మీకు ఈజీగా అర్థం అయిపోతుంది. ఎందుకంటే ఇది మనకి స్కిమాటిక్ వ్యూలో అనేది ఉంది. మనకి స్కిమాటిక్ వ్యూ. ఓకే, ఇప్పుడు ఇందులో మన కనెక్షన్స్ ఏంటంటే, ఫస్ట్ ఎల్సిడి స్క్రీన్ బ్రెడ్ బోర్డ్ మీద పెట్టాలి. బ్రెడ్ బోర్డ్ మనకి కంపల్సరీ, ఎందుకంటే మనం ఇందులో చాలా వైరింగ్స్ చేస్తున్నాం కాబట్టి బ్రెడ్ బోర్డ్ కావాలి. లేకపోతే మనకు బ్రెడ్ బోర్డ్ నాన్ యూజ్. ఓకే, మనకి ఇందులో బ్రెడ్ బోర్డ్ అనేది మనకి కౌంట్ అవ్వదు. ఓకే, మన స్కిమాటిక్ వ్యూలో ఫస్ట్ వైరింగ్ చూసుకుంటే, మనం ఫస్ట్ ఆర్డినో 5V మనం ఇక్కడ బ్రెడ్ బోర్డ్ పాజిటివ్కి ఇచ్చేయాలి. ఇక్కడ ఉంది కదా, సేమ్ ఇక్కడ జిఎన్డి కూడా, ఇక్కడ నేను కలర్ మారవడం మర్చిపోయా, సారీ. జిఎన్డి కూడా. నెక్స్ట్ మనకి ఆర్డినో 2 మనకి DB7లోకి పెట్టాలి. ఓకే, ఇది మీరు సర్క్యూట్ మొత్తం చూసుకోండి. మీకు అర్థం కాకపోతే కామెంట్స్లో పెట్టండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ వీడియో. ఓకే, బై. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బై.